హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పూజకి వెళ్ళాం కదా, ఆ పూజ వీడియోస్ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. పూజకి వెళ్ళే రోజు అనమాట, అంటే పూజ జరిగిన ముందు రోజు వీడియో అండి ఇది. వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి అస్సలు కుదరట్లేదండి. ఇంట్లో పని ఎక్కువగా ఉండడం వల్ల అసలు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఉండక అప్పటికప్పుడు ఏదో ఒక వీడియో మీకు టయానికి పోస్ట్ చేస్తున్నాను. ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట, ఒక 4-5 వీడియోస్ ఉంటాయి, పాత వీడియోస్. అవైతే మీతో రోజుకొకటి షేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా రెగ్యులర్ వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తాను. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా తీసాను కదా, ఎందుకు ఇంకా డిలీట్ చేయడం అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తుంది అనమాట. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి టమాటా గుజ్జు చేసి పంపించానండి. అంటే నేను పంపించేది మధ్యాహ్నమే కాబట్టి ఆ రోజు ఇంకొక క్లిప్ అయితే తీసిన తర్వాత చెప్పాను కదా, దీపావళికి ఒక బ్లౌజ్ అయితే నేను బయట కుట్టించుకున్నాను అండి. మొత్తం చెడిపోయిందనమాట. అంటే నేను ఎప్పుడు కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే కుట్టలేదు ఇప్పటి వరకు. ఏదో చిన్నగా పఫ్ అలా పెట్టుకొని కుట్టుకుంటాను. సరే ఎందుకు బయట కుట్టేయడం, నేనే కుడదాంలే, ఎలా వస్తుందో చూద్దామని చెప్పి ప్లెయిన్ శారీ మీద కుట్టాను అనమాట. ఆ శారీ నేను కట్టుకున్నాను, చాలా బాగా వచ్చింది. నేను కొంచెం పఫ్ పెట్టుకున్నాను, ఎలా ఉంటుందో అని చెప్పేసి. మనం ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మనకి కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయిపోతాయండి. ఇంకా అవి కుట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ రాపిస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఎలాగో స్కూల్కి వెళ్ళరు కదా, ఇంకా ట్యూషన్కి కూడా ఉండకుండా తీసుకొచ్చేసామండి. ఇంకా అందుకని ఇంటికి రాగానే ముందు హోంవర్క్స్ రాసేయండి అని చెప్తే ఇంక పిల్లలు అయితే హోంవర్క్ రాస్తున్నారు. నేనైతే మధ్యాహ్నం కుట్టిన బ్లౌజ్కి ఇంకా హెమ్మింగ్ అవి వేసేసాను. ఇంకా బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి వీడియో క్లిప్స్ అనేది పెద్దగా తీయలేదండి. ఇంకా కుట్టేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా కుట్టేసిన తర్వాత ఇంకా టైం ఉండింది. సరే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకుందాం, ఇది బయట కస్టమర్ది అనమాట. ఇంకా మేమేమనుకున్నామంటే నెక్స్ట్ డే పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి వచ్చేద్దామని చెప్పి అనుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేస్తాను కదా, సాయంత్రం అయినా కుట్టి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకొని వెళ్ళానండి. ఇంకా బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది కదా, ఖచ్చితంగా కాఫీ అయితే కావాలి కాబట్టి ఇంకా పాలైతే గ్యాస్ మీద పెట్టేశాను. ఎప్పుడు ఈ బాటిల్స్ అని అంటే టిఫిన్ పంపిస్తే మనకి బండికి వచ్చేటప్పుడు మూత ఊడిపోయి దొల్లిపోతాయని చెప్పేసి బాటిల్స్ అనమాట, ఒక 2-3 బాటిల్స్ అయితే పాలకు పెట్టుకున్నాము. అవి కడిగి పంపిస్తూ ఉంటే ఆంటీ అయితే రోజు ఒక బాటిల్లో అయితే పోసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిద్ది. ఒకవేళ మేము మార్నింగ్ అటు వెళ్ళినా పిల్లల్ని వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము, లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడు వెళ్ళినా అటు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అనమాట. అంటే మా ఇంటికి కొంచెం దూరం కాబట్టి ఇంక ఎవరో ఒకరు అటు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము, లేకపోతే 2 రోజులకు ఒకసారి అయినా 2 బాటిల్స్ తెచ్చేసుకుంటాము. ఇంకా పాలైతే గ్యాస్ మీద పెట్టేసి ఇంకొంచెం అంట్లు ఉంటే అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను అండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ముందు రోజే నేను తిరుపతికి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా అందుకని ఇంకా ఇల్లు తుడిచేది ఒక్కటే ఉంది. ఇంకా మిగతా ఏం దుప్పట్లు అవన్నీ ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇల్లు కూడా 4 గంటలప్పుడే తుడిచేసాను అనమాట. మళ్ళీ ఒకవేళ సందకాడే బయలుదేరుతారో పొద్దుపోయి బయలుదేరుతారో తెలియదు అని చెప్పేసి ఇల్లు తుడిచి పెట్టేసుకున్నాను. ఇంకా మనం నెక్స్ట్ డే ఉండం కాబట్టి ఇంకా అంట్లు కూడా ఏమి ఉండకుండా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట. నైట్కి అయితే మేమేమి ఇక్కడేం చేసుకోలేదండి, ఇంక మా అత్తమ్మని అయితే చేయమని చెప్పేసాము. ఇంకా కాఫీ అవంతా తాగేసిన తర్వాత ఇది నైట్ అనమాట. నైట్ 8కో 8:30కో, నాకు టైం అనేది కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా రేపు ఎలాగో ఉండం కదా అని చెప్పేసి ముగ్గు వేసి వెళ్దామని చెప్పి ఇంకా బయట అంతా గచ్చు కడిగేసి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా రేపు అయితే మీకు పూజ జరిగే రోజు వ్లాగ్ అయితే వస్తుంది. నేను మార్నింగ్ నుంచి షూట్ చేశానండి కొన్ని క్లిప్స్. పూజ ఎలా జరిగింది అనేది మీకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే పెట్టేశాను కదా. రేపు అయితే పూజ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి మేమేమేం ప్రిపరేషన్ చేసుకున్నామో నైట్ అవన్నీ రేపటి వీడియోలో వస్తాయి. ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన వీడియోకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, చూసి మీకు నచ్చితే
కొనుక్కోండి. ఆ ప్రోడక్ట్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే మీషో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఓపెన్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా ఫోన్పే ద్వారా మీకు కొనుక్కోవచ్చు. దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదండి. ఆ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కుంటే నాకు కొంచెం చెప్పొచ్చో చెప్పకూడదు తెలీదు. నేనైతే ఏది మీ దగ్గర దాచిపెట్టలేదు. నాకు కొంచెం ప్రాఫిట్ వస్తుందన్నమాట. ఇలా కూడా మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మేమైతే ముగ్గు వేసేసి బయలుదేరేసామండి. నాకు నచ్చిన కలర్ కాంబినేషన్స్, నాకు బాగా నచ్చిన శారీస్ అలాంటివి అయితే మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే పెడుతున్నాను. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మా లోకి అయితే కారులో ఏందేందో ప్రయోగాలు చేస్తున్నాడు. వీడియో తీయమ్మా నన్ను కూడా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. రాకెట్ చేశాడు చూపి నా వీడియోలో అని చెప్పేసి ఇంకా వీడియో స్టార్ట్ చేసాము. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. షార్ట్ అండ్ స్వీట్గా పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.